హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనితా రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అనితా రెడ్డి అఫీషియల్ ఛానల్. నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి, ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను. అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేం బిజినెస్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఇలా చాలా వీడియోస్ చేశాను. చాలా మంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి, మీ వీడియోస్ చూసే మేము ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. అలాగే ఈ రోజు ఎవరైతే ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఒక 500 నుండి 1000 రూపాయల పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేయాలి అనుకుంటున్నాం అనే వాళ్ళకు 3 బెస్ట్ బిజినెస్ ఐడియాస్ చెప్పబోతున్నాను. అవేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది. ఈ రోజు నేను చెప్పబోయే 3 ఐడియాస్ లో సోప్స్ తయారీ అండి. సోప్స్ ఇంట్లోనే తయారు చేసి బాగా బిజినెస్ చేసుకోవచ్చు. దానికి ఏమేం కావాలి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సోప్ బేస్ కావాలండి. సోప్ బేస్ మనకు మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మీ ఊర్లో మీకు అందుబాటులో లేకపోతే ఆన్లైన్ లో మీరు తెప్పించుకోవచ్చు అండి. ఇండియన్ మార్ట్ లో బల్క్ గా చాలా సోప్స్ తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవాలంటే ఇండియన్ మార్ట్ లో తీసుకోండి. లేదు మీరు ఫస్ట్ లో స్టార్టింగ్ లో నేనేమంటే ఒక 500 రూపాయలతో స్టార్ట్ చేయమంటున్నా కాబట్టి సోప్ బేస్ అనేది మీరు 1 కిలో సోప్ బేస్ మీరు మార్కెట్ లో తెప్పించుకొని ఫస్ట్ ట్రై చేయండి. మీకు రాకపోతే మీరు ఇప్పుడు ఆన్లైన్ లో సోప్స్ తయారీ విధానం పైన క్లాసెస్ ఉన్నాయండి. క్లాసెస్ తీసుకొని పూర్తిగా నైపుణ్యం సాధించుకొని 1 కేజీ తెచ్చుకొని బేసిక్ గా ఎలా తయారు చేసుకోవాలి ప్రాపర్ గా నేర్చుకున్న తర్వాతనే మీరు తయారు చేసుకోవడానికి మళ్ళీ బల్క్ గా తెప్పించుకోండి. ఫస్ట్ సోప్ బేస్ కావాలండి. ఈ సోప్ బేస్ తో పాటు సోప్స్ అనేది రకరకాల డిజైన్స్ వచ్చేసాయి మార్కెట్ లో. ఇలా మనకు సిలికాన్ ఇవి తెచ్చుకోవాలండి. మౌల్డ్స్ ఎట్లా కావాలంటే అలా మౌల్డ్ అవుతుంటాయి. ఇవి మోడల్స్ కూడా చాలా రకాల మోడల్స్ ఉంటాయి. నేను ఇంట్లోనే సోప్స్ తయారు చేసుకుంటుంటా కాబట్టి నేనైతే ఇది తీసుకున్నానండి. మీరు ఇంకా వెరైటీస్ ఇప్పుడు చాలా మోడల్స్, ఫ్లవర్ మోడల్స్, రకరకాల డిజైన్స్ చాలా ఉన్నాయండి. కాబట్టి మీకు నచ్చినవి మీరు మార్కెట్ లో ఈ మోడల్ చేసి సేల్ చేయగలుగుతాం అనుకున్నప్పుడు డిఫరెంట్ గా ఉందనుకున్నట్టువే తెప్పించుకోండి. ఇలా సిలికాన్ మౌల్డ్ ఒకటి తీసుకొచ్చుకోవాలండి. ఫస్ట్ లో 1 కేజీ సోప్ బేస్ తీసుకోవాలి. ఫస్ట్ లో 1 కేజీ సోప్ బేస్ తీసుకోవాలంటే మనకు ఒక 250 రూపీస్ నుంచి 350 అట్లా ఉంటుందండి. అలాగే సిలికాన్ ఒక మౌల్డ్ 150 రూపీస్ ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు మీకు 450 అవుతుంది. 450తో పాటు మీకు ఎసెన్షియల్ ఆయిల్ కావాలండి. సోప్స్ తయారు చేయాలంటే ఒక 2 డ్రాప్స్ ఎసెన్షియల్ ఆయిల్ వేస్తే సోప్ అనేది మంచి ఫ్లేవర్ తో ఉంటుంది. కాబట్టి మీరు ఎసెన్షియల్ ఆయిల్ తెప్పించుకోండి. అలాగే ఎసెన్షియల్ ఆయిల్ తో పాటు ఈ విటమిన్ క్యాప్సిల్స్ కూడా తెప్పించుకోండి. చాలా రకాల సోప్స్ తయారు చేయొచ్చండి. ఏ సోప్స్ కు మీకు అనుకూలంగా ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అన్ని తెప్పించుకొని మీరు సోప్స్ తయారు చేసుకోవచ్చు. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి కుంకం అండి. కుంకము నిజంగా నేనైతే కుంకం ఇక్కడ ఒకటి పెట్టుకునేదండి. ఒక 10 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి 10 ఇయర్స్ వరకు కూడా ఇలా 3 బొట్లు పెట్టుకునేదాన్ని కుంకంతో. తర్వాత ఇన్ఫెక్షన్ రావడం మొదలు పెట్టింది కెమికల్స్ కుంకం వాడడం వల్ల. అందువల్ల ఇంట్లోనే కుంకం తయారు చేసుకోవచ్చు అండి. ఎలా తయారు చేసుకోవాలంటే పచ్చి పసుపు కొమ్ములు తీసుకొచ్చుకొని ఉడికిచ్చి బాగా ఆరబెట్టుకొని ఆ పసుపులో మనము కుంకుమ రాయి అనేది మనకు అందుబాటులో ఉంటుందండి. నా దగ్గర ఉంది. నేను కుంకుమ తయారు చేయాలనేసి తెప్పించాను. కాకపోతే నాకు పచ్చి పసుపు అందుబాటులో లేదండి. మా ఊర్లో కడపలో ఉంటుందన్నారు, వెళ్ళినప్పుడు తీసుకోవాలి. ఇది వచ్చేసి కుంకుమ రాయి అండి. చూడండి, ఇది వచ్చేసి కుంకుమ రాయి అండి. ఈ కుంకుమ రాయిని మనము మార్కెట్ లో తెప్పించుకున్నామంటే ఇన్ని గ్రాములు అని తెప్పించుకుంటే మనము 1/2 కిలో ఇప్పుడు ఇది వచ్చేసి 10 గ్రాములు అనుకోండి. ఎగ్జాంపుల్ కు ఒక 10 గ్రాములు కుంకుమ రాయి ఉండిందంటే మనము దాదాపు 1 కేజీ కుంకుమ తయారు చేసుకోవచ్చండి. ఈ రాయి అనేది మనకు పచ్చారంగిళ్ళల్లో అందుబాటులో ఉంటుంది. ఒకవేళ పచ్చారంగిళ్ళు మీకు అనుకూలంగా లేకపోతే మీరు మామూలుగా ఆన్లైన్ లో కూడా కుంకుమ రాయి ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవచ్చండి. ఇది తెప్పించుకొని మనం ఇంట్లోనే స్వచ్ఛమైన కుంకుమ తయారు చేసి కుంకుమ ప్యాకెట్స్ లాగా చేయాలండి. 1 రూపీ, 5 రూపీస్ ఏదైనా ఫంక్షన్స్ కు, పూజలకు, పునస్కారాలకు ప్రతిదానికి కుంకుమే వాడతారు కాబట్టి 1/4 కిలో, 1/2 కిలో ప్యాకెట్స్ కూడా మనం మంచి మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చండి. ప్యూర్ ఎలాంటి కెమికల్స్ లేని కుంకుమ తయారు చేసి మీరు మార్కెటింగ్ చేసుకున్నట్టయితే మంచి డబ్బులు వస్తుందండి. మీరు ఈ కుంకుమ రాయికి పసుపుకు కూడా ఒక 500 నుంచి 1000 రూపాయల లోపల పెట్టుబడి పెట్టి మీరు స్టార్ట్ చేశారంటే
మీకు ఈజీగా సోప్స్ అలాగే కుక్కుబ్రాయి రెండింటికి కూడా 1000 లేదా 500 నుంచి 1000 రూపాయల లోపల పెట్టుబడి పెట్టాలండి. అలాగే నెక్స్ట్ వచ్చి మూడోది వచ్చేసి సున్నిపిండి అండి. ఇది నేను వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నానండి. దీనికి కాబట్టి వాళ్ళు ఊరికేనే ప్యాక్ చేసి ఇచ్చేసారు. చూడండి, ఇలా ప్యాక్ చేసి ఇచ్చేసారు. వచ్చేసి 100 గ్రాములు వచ్చేసి 60 రూపాయలండి ఈ ప్యాకెట్. ఇదే మనము కేజీ తీసుకోవాలంటే 600 రూపాయలు అయితే అవుతుంది. ఇంకా ఎక్కువే కూడా మార్జిన్ పెట్టుకుంటారండి. ఇది నాకు ఇంట్లోనే కాబట్టి ఈ రేటుకైతే మనకి ఇచ్చారండి ప్యాకెట్. మీరు సున్నిపిండి కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది కూడా మీరు మొత్తం సోప్స్ నేర్చుకొని పోయే చోటనే మీకు ఇది కూడా సున్నిపిండి ఎలా ప్రిపేర్ చేయాలో క్లారిటీగా అందులో మనము అడిగి నేర్పించుకోవచ్చు. లేదంటే మీరు యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేసి పర్ఫెక్ట్ గా సున్నిపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసుకున్నట్టయితే వన్స్ ఒక 500 పెట్టి కావాల్సిన మెటీరియల్ అన్ని మీరు తీసుకొస్తే ఒక 2 కేజీల సున్నిపిండి తప్పకుండా అవుతుందండి. ఆ 2 కేజీల సున్నిపిండిని మీరు 1200కు అమ్ముకున్న 500 పెట్టుబడి పోయినా 700 రూపాయలు అయితే మీకు మిగులుతుందండి. 500 పెట్టుబడితో 700 మిగిలించుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా మీరు చేయగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా దీనిపైన ఇవన్నీ మీరు చేయాలనే ఆలోచన ఉంటే పూర్తిగా దీనిపైన నైపుణ్యం సంపాదించుకోండి. ఎలా చేస్తే మనము పర్ఫెక్ట్ గా చేయగలుగుతాము నాణ్యతతో అనేది ఒకసారి మీరు చేయగలిగారు అనుకోండి, నాణ్యంగా మీరు చేయగలిగితే ప్రోడక్ట్ అనేది ఈజీగా మీరు సేల్ చేసుకోగలుగుతారండి. కుంకుమ రాయి తీసుకొచ్చుకొని కుంకుమ కూడా మీరు తయారు చేసుకొని మంచి మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవచ్చు. అలాగే సోప్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను కదండి. ఇలా మీరు తీసుకొచ్చుకొని మీరు అన్ని ప్రోడక్ట్స్ ఇంట్లో పెట్టుకొని చేసుకొని మీరు సోషల్ మీడియాలో కానీ షాప్స్ వాళ్ళకి కానీ మీరు వెళ్ళి అడిగి ఆర్డర్స్ తెచ్చుకొని ఇవ్వండి. ఫస్టే మీరు బల్క్గా చేసేసి మొత్తం అన్ని ప్రోడక్ట్స్ తెచ్చుకొని మార్కెటింగ్ చేసుకోలేకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి ఫస్ట్ మీరు షాపుల దగ్గరికి వెళ్ళి లేదంటే మీకు తెలిసిన హౌస్ వైఫ్స్ దగ్గరికి వెళ్ళి మేము ఇలాంటి ప్రోడక్ట్స్ చేస్తున్నాము అని చెప్పండి. లేదంటే మీరు కొన్ని శాంపుల్స్ చేసి వాళ్ళకు చూపించి ఆర్డర్స్ తెచ్చుకోండి. ఆర్డర్స్ తెచ్చుకున్న తర్వాతనే మీరు చేసి వాళ్ళకు ఇవ్వండి. అలా గనక చేసుకున్నట్టయితే అన్నిటికీ కూడా 3 రకాలు ఏ రకమైన చేయొచ్చు. లేదంటే 3 రకాలు కూడా ఒక 3000 రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే నెలకు ఒక 10,000 రూపాయలు ఈజీగా సంపాదించుకోగలుగుతారండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సున్నిపిండి చూడండి, మీరు రోజుకు 1 కిలో మీరు సేల్ చేసుకున్న 100 రూపాయలు అయితే మీకు మిగులుతుంది. అలా మీరు నెలంతా రోజు 1 కేజీ చేసుకుంటే 20,000 రూపాయల ఆదాయం అయితే ఉంటుందండి. అలాగే సోప్స్ కూడా అంతే. మార్కెట్లో ఎంతెంత రేట్లు ఉన్నాయో మీ అందరికీ తెలుసు సోప్స్. కాబట్టి ఇలా మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి. కుంకుమ కూడా మీరు పచ్చి పసుపు బల్క్ గా తీసుకొచ్చుకొని దాన్ని బాగా పాలల్లో ఉడకబెట్టి ఆరబెట్టుకున్నట్టయితే కస్తూరి పసుపు తయారు చేసుకోవచ్చు, కుంకుమ తయారు చేసుకోవచ్చు అండి. మీరు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియనట్టయితే మాకు మీరు చేసి చూపించక కానీ కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పినట్టయితే నేను ఖచ్చితంగా మీకు కుంకుమ తయారు చేసి ఒక వీడియో పెడతానండి. మీరు కూడా ప్రాక్టికల్ గా చేసుకోండి. సోప్స్ ఎలా తయారు చేసుకోవాలనే వాళ్ళకు నేను ఒక వీడియో చేశానండి. సోప్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేది చేసి చూపించాను. అది వచ్చేసి మన ప్రీవియస్ ఛానల్ ఈతరం ఇల్లాలు అనితారెడ్డిలో ఉంది. అందులో ఫాలో అయినట్టయితే మీకు తెలుస్తుందండి ఎలా తయారు చేసుకోవాలి అనేది. ఈ వీడియోలో నేను చెప్పిన ఐడియాస్ లో మీకు ఏదో ఒకటి ఉపయోగపడాలి అని కోరుకుంటూ, మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది.